श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। కర్మలను చేసినప్పటికీ కర్మరాహిత్యము ఎవనికి సిద్ధించునో వచించుచున్నారు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేనియందును సంగము లేనివాడును, ఆసక్తి లేనివాడును, రాగద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును, జ్ఞానమునందే మనస్సు నిలకడగలవాడును, భగవత్ ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము కర్మను ఆచరించువాడునగు మనుజుని యొక్క కర్మ యావత్తూ విలీనమై పోవుచున్నది. జన్మబంధాదులను కలిగింపక నశించుచున్నది. వ్యాఖ్య. గత సంగస్య, సంగము అనగా అటాచ్మెంట్తో ఫలాశక్తితో ఆచరింపబడినప్పుడు కర్మ బంధమును కలిగించును, జన్మకు హేతువగును. సంగరహితముగా ఫలాభిలాషారహితముగా ఆచరింపబడినప్పుడు ఆ కర్మయే జీవుని విముక్తికి దారితీయును. ప్రపంచంలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ ఈ శ్లోకమునందు చెప్పబడిన 4 సల్లక్షణములు గల వాని యొక్క కర్మయే విలయమగును కానీ తదితరములు కాదు. వారే కర్మరాహిత్యమును నైష్కర్మ్య స్థితిని పొందగలరు. అవి ఏవి అనిన, మొదటిది సంగము, విషయాసక్తి ఫలాసక్తి లేకుండుట. రెండవది రాగద్వేష కామక్రోధాది రూపములకు సంసార బంధముల నుండి విడుదలను పొందుట. మూడవది ఆత్మజ్ఞానమందే ఎల్లప్పుడూ చిత్తము నిలకడను పొందుట. నాలుగవది భగవత్ ప్రీత్యర్థము పరహితార్థము కర్మను చేయుట. జ్ఞానావస్థిత చేతసః జ్ఞానమందు సదా నిలకడను పొందిన చిత్తము కలవాని యొక్క కర్మలు నశించునని చెప్పబడినది. అట్టి వారెన్ని కర్మలను ఆచరించినను అవి అన్నీయు ఈ జ్ఞానసాగరమున విలీనములైపోవునని భావము. కాబట్టి కర్మరాహిత్యమునకు జ్ఞానము అత్యావశ్యకమని ఈ శ్లోకము ద్వారా తేలుచున్నది. అట్టి జ్ఞానము లేని వారి చిత్తము దృశ్యమును సత్యముని నమ్మి దాని యందే మునుంగుచు సంగము కలదై కర్తృత్వాదులు కలిగియుండును కనుక వారి కర్మ నశింపక బంధమునే కలిగించును. యజ్ఞయాచరతః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః అనగా యజ్ఞము దైవము ధర్మము పరహితము కొరకు తప్ప ఇతర విధముగు చేయబడు కర్మ బంధమును కలుగచేయునని భగవానుడు ఇదివరకే 3వ అధ్యాయమున చెప్పియుండిరి. ప్రవిలీయతే, లీయతే అని గాని విలీయతే అని గాని చెప్పక ప్రవిలీయతే అని చెప్పుట వలన వారి కర్మము ఒకంతైనను శేషింపక పూర్తిగా నశించిపోవునని అర్థము. మరియు సమగ్రం అని ప్రయోగించవట వలన సంచితాది కర్మలెవ్వియు మిగలక మొత్తము కర్మయంతయు జ్ఞానకుండములో ఆహుతి అయిపోవునని భావము. సాధకులకు భక్తులకు ముముక్షువులకు ఇట్టి వాక్యములచే పరమధైర్యము చేకూరగలదు. ఏలయనగా ప్రతివారు వాంఛించినది ఆ కర్మరాహిత్యము బంధరాహిత్యమే కదా. అట్టి మహోన్నత స్థితి ఏ ప్రకారము కలగగలదో ఈ శ్లోకమున నిరూపింపబడినది. కర్మ ఏమియూ చేయక ఊరక కూర్చుండుట కాదు ఇచ్చట ఉపదేశింపబడినది. గీత యొక్క ఆశయము అది కాదు. కర్మ ఎంత చేసినను అది బంధకరము కాకుండా పద్ధతియే ఈ చెట నేర్పబడినది. కావున ఈ 4 సల్లక్షణములను ప్రతివారును అనుష్ఠించి కర్మబంధ విముక్తులు కావలసి ఉన్నారు. పైన తెలిపిన యజ్ఞము అను విషయమును గూర్చి 7 శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అవి అన్నీయు బ్రహ్మస్వరూపములే అనడి ఏకాగ్రభావముతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. వ్యాఖ్య. ఈ ప్రపంచమున సమస్త
చిత్తము బ్రహ్మస్వరూపమే కాని అన్యము కాదు. ఈ విషయమును సదా జ్ఞప్తి అందుంచుకొని కర్మ చేయవలను. అనగా చిత్తమందు బ్రహ్మ భావన దైవ భావన కలిగి కర్మము చేయవలను. అత్తడి ఆ కర్మము యజ్ఞముగా మారిపోవును. సమస్తము బ్రహ్మస్వరూపము ఎట్లగుననినా ఈ నామరూపాత్మక జగత్తంతయు బ్రహ్మమందు మిథ్యగా ఆరోపింపబడినది. ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే వేరుగా నుండదు. భ్రాంతిచే రజ్జువునందు సర్పము కల్పింపబడినది కావున ఆ కల్పిత సర్పము రజ్జువు కంటే భిన్నముగా నుండదు, రజ్జు స్వరూపమే అగును. అట్లే అజ్ఞానముచే ఈ జగత్తు బ్రహ్మమునందు ఆరోపింపబడినది. ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే వేరుగా నిన్నడుగును ఉండనేరదు. కనుక ఈ జగత్తును బ్రహ్మస్వరూపమే. జగత్తునందలి ప్రతి వస్తువు ప్రతి కార్యము బ్రహ్మస్వరూపమే. ఈ సత్యమే ఈ శ్లోకమునందు నిరూపింపబడినది. ఇచ్చట యజ్ఞమందలి హోమమను క్రియ దృష్టాంతముగా కైకొనబడినది. పూర్వకాలము అందున ముఖ్యముగా ద్వాపరయుగమున యజ్ఞయాగాదులు విరివిగా జరపబడుచుండుట వలన హోమ కార్యము అందరికీ తెలిసిన విషయమే అయ్యుండుట వలన దానినే ఇచ్చట భగవానుడు దృష్టాంతముగా తీసుకొనిరి. దీనిని బట్టి ఒక్క హోమమును గూర్చి చెప్పబడినప్పటికీ సమస్త కార్యములను ఆ ప్రకారమే ఊహించుకొనవచ్చును. ఇచ్చట హోమము చేయు యజమాని హవిస్సు అగ్ని అన్నియు బ్రహ్మస్వరూపములే అయినట్లు ప్రతి కార్యమందును చేయువాడు చేయబడినది అనునవి బ్రహ్మస్వరూపములే అగును. వెయ్యేల సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఛాందోగ్య ఉపనిషత్ తెలిపిన విధముగా ఈ సమస్తము బ్రహ్మమే అగను భావము కలిగి జగత్తునందు మెలుగువాడు ధన్యుడు. సమాధిన అని చెప్పుట చేత ఏకాగ్ర చిత్తముతో అనగా బ్రహ్మభావము తొలగక ఆయా కర్మను ఆచరించవలనని ఉద్బోధించబడినది. అత్తడి కర్మగా నుండక ధ్యానముగను సమాధిగను మారిపోవును. కర్మ ఏ ప్రకారము జ్ఞానరూపముగా పరిణితి చెందగలదో ఆ పద్ధతి ఇచ్చట తెలియచేయబడినది. బ్రహ్మభావముతో ఏకాగ్ర దైవభావనతో కర్మ చేసినచో ఆ కర్మ తన కర్మత్వమును కోల్పోయి జ్ఞానరూపముగాను సమాధి రూపముగాను పరిణితి చెందగలదు. ఈ ప్రకారముగా సమస్తము బ్రహ్మమే అను నిశ్చయము కలిగి అట్టి బ్రహ్మభావనతో కర్మమును చేయువాడు పొందు ఫలితమేమి? బ్రహ్మైవతేన గంతవ్యం అని చెప్పుట వలన అట్టివాడు బ్రహ్మమునే పొందునని స్పష్టముగా తేల్చివేయబడినది. మనుజుడు నిరంతరము దేని గూర్చి చింతించుచుండునో ఆ స్వరూపమే అగును. కార్యములందు నిరంతర బ్రహ్మభావన కలిగియుండుటచే మనుజుడు బ్రహ్మమే అగుచున్నాడు. సామాన్యముగు కర్మ జీవనకు ఏ ప్రకారముగా బ్రహ్మప్రాప్తికి హేతుభూతమగుచున్నదో ఈ శ్లోకము స్పష్టీకరించుచున్నది. కాబట్టి ఏ కార్యమైనను చేయుటకు ముందుగా ఈ శ్లోకమును పఠించి శ్లోకార్థమును బాగుగా మననము చేసినచో బ్రహ్మభావనచే సత్ఫలితములు తప్పక కలుగగలవు. కొందరు భోజనము చేయునప్పుడు ఈ శ్లోకమును పఠించు ఆచారము కలదు. వివిధ యజ్ఞములను తెలుపుచున్నారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞమునే అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమను అగ్నియందు హోమము చేయుచున్నారు, ఆహుతిని నర్చుచున్నారు. వ్యాఖ్య: యజ్ఞము కొరకు కర్మను ఆచరించు వాని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవునని 23వ శ్లోకమున తెలుపబడినది. ఇకనిప్పుడు ఆ యజ్ఞము యొక్క పలు విధములు పేర్కొనబడుచున్నవి. కొందరు దైవయజ్ఞమును ఆచరించుదురు, అనగా దేవతారాధన, దేవతోపాసన, దేవతా ధ్యానము, దేవతా కైంకర్యము, దేవతా ప్రార్థన ఇత్యాది కార్యములను అనుష్ఠించుదురు. వీరు కర్మయోగులు లేక భక్తి యోగులు అని చెప్పవచ్చును. మరికొందరు బ్రహ్మాత్మైకత్వ భావనచే చిత్తమును బ్రహ్మమను అగ్నియందు ఆహుతి చేయుచున్నారు. అగ్ని సమస్తమును భక్షించి తన యందలి లీనమునర్చుకొనును. అట్లే బ్రహ్మమందు దృశ్యజాతమంతయు లీనమైపోవును. చిత్తము కూడా దృశ్యమునందు అంతర్భాగమే కనుక
జీవ బ్రహ్మైక్య భావనచే మహనీయులు దానిని బ్రహ్మమును అగ్నియందు హోమము చేసి వైచుచున్నారు, అనగా లయింపచేయుచున్నారు. అది ఏ బ్రహ్మయజ్ఞము. దీనిని ఆచరించువారు జ్ఞానయోగులనబడదురు. ఇట్టి యజ్ఞముచే వారు భ్రమర కీటక న్యాయము అనుసరించి బ్రహ్మముతో నైక్యమునందుచున్నారు. ఏ వస్తువు అగ్నియందు వేయబడినను అది అగ్నిరూపమునే పొందును. అట్లే బ్రహ్మమునందు వేల్చబడిన మనస్సు జీవుడు బ్రహ్మస్వరూపమే అగును. అది ఏ మోక్షస్థితి. ఆత్మవిచారణ చేతను విషయ విరక్తి చేతను తన యందలి వాసనలు దృశ్య సంస్కారములు నిర్మూలనము కాగా అట్టి శుద్ధ సాత్విక చిత్తము బ్రహ్మమునందు విలీనమైపోవునది. అది ఏ బ్రహ్మయజ్ఞము. దానికి ఓ గొప్ప ఉదాహరణ గౌతమ బుద్ధుడు. ప్రశ్న: యజ్ఞములలో కొన్నిటిని పేర్కొనుము. ఉత్తరము: దైవయజ్ఞము అనగా దేవత ఆరాధన, దేవతోపాసన ఇత్యాది రూపయజ్ఞము. రెండవది బ్రహ్మయజ్ఞము, విచారణ చేతను పవిత్రత చేతను చిత్తమును బ్రహ్మమందు విలీనమునర్చుట. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి, శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులయందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నులయందును హోమము చేయుచున్నారు. వ్యాఖ్య: మొదటిది ఇంద్రియ నిగ్రహము, రెండవది శబ్దాది విషయత్యాగము అను ఈ రెండు విధములకు యజ్ఞములు ఇచ్చట తెలుపబడినవి. ఇంద్రియ నిగ్రహము ఆధ్యాత్మ శాస్త్రమున కీలక స్థానమును ఆక్రమించుకొని ఉన్నది. మోక్ష సౌధమును ఎక్కుటకు అది నిచ్చెన వంటిది. కాబట్టియే దీనిని గూర్చి 2వ 3వ అధ్యాయములందు భగవానుడు విపులముగా బోధించి ఉన్నారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అని చెప్పుచు ఇంద్రియ నిగ్రహమునే ప్రథమ సాధనగా శ్రీకృష్ణమూర్తి సూచించిరి. ఇంద్రియములను నిరోధింపక పలుకు వేదాంత వచనములు నిర్వీర్యములను నిస్తేజములను అగును. అది వాచా వేదాంతమే కాగలదు. ఇంద్రియములను జయించి ఏమియు పలుకకున్నను అట్టి సంశయశీలుని నుండి వేదాంత బోధ దిగంతములను ప్రసరించుచుండును. మహోన్నతమగు అట్టి ఇంద్రియ నిగ్రహ రూప సాధన ఒకానొక యజ్ఞముగా ఇచ్చట వర్ణింపబడినది. మోక్షమును పొందవలనని మనస్సును నిగ్రహించవలనని ఇంద్రియములను నిరోధించవలను. కాబట్టి మోక్షమునకు ఇంద్రియ నిగ్రహము అత్యావశ్యకమై ఉన్నది. పెక్కు వ్రతముల ద్వారా సంయమముల ద్వారా నియమముల ద్వారా ఇంద్రియములన్నిటినీ స్వాధీనపరచుకొనవలను. సంయమమును అగ్నిలయందు ఇంద్రియములను హోమము చేయుట అనగా ఇదియే. అనేక ఇంద్రియములుండుట చేత ఒక్కొక్క దానిని విడివిడిగా బావుగా సంయమమునర్చవలనని తెలుపుటకై అగ్నులు అను బహువచన ప్రయోగము చేయబడినది. ఇక 2వ యజ్ఞము శబ్దాది విషయ నిరోధమును దాదాపు పై యజ్ఞమునకు సంబంధించినదే అగును. ఇంద్రియములు శబ్దాది విషయములను క్షేత్రములందు సంచరించుచుండును. ఆయా విషయములందలి దోషములను చక్కగా విచారించి వానిపై ప్రీతిని విడనాడవలను. ఇది ఏ విషయములను హవిస్సును ఇంద్రియములను అగ్నులందు హోమము చేయుట. విషయములందరి అట్టి దోష దృష్టిచే ఇంద్రియములు ఆయా విషయములపైకి పరిగిడకుండును. ఇంద్రియములు ఎప్పుడు నిశ్చలముగా నుండునో అప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడినవి అగును. ఎప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడునో అప్పుడు ద్రష్టయగు జీవుడు స్వస్వరూపమగు ఆత్మయందు నిలుకడను పొందును. అది ఏ మోక్షము. ప్రశ్న: మరికొన్ని యజ్ఞములను ఉదహరింపుము. ఉత్తరము: ఇంద్రియ నిగ్రహము, విషయత్యాగము.